అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2026కి మీ అందరికీ స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్ల కూటమి పాలన తర్వాత రాజకీయ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, జిల్లాల వారీగా ఏ ప్రాంతంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు సాగుతున్నాయి, అందులో అధికార కూటమి నాయకత్వానికి కలిసొస్తున్న అంశాలేంటి, విపక్షానికి ఎదురవుతున్న సవాళ్ళేంటి, ఇలాంటి అనేక అంశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి మనం అభిప్రాయ సేకరణ చేసాం. ఈ సర్వే మే నెలాఖరు జూన్ మొదటి వారంలో జరిగింది. ఈ సర్వేకి సంబంధించినటువంటి సమాచారాన్ని వివిధ వీడియోల రూపంలో మన ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు 12 జిల్లాలు పైబడినటువంటి సమాచారం ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల వారీగా మీకు మన ఛానల్లో అందుబాటులో ఉంది. సర్వే అనే ప్లేలిస్ట్లో వివరాలన్నీ చూడొచ్చు. ఇక ఈరోజు మనం తిరుపతి జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడున్న రాజకీయ పరిస్థితులు ఏంటి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి అవకాశం ఉంటుంది, కూటమిగా కలిసి పోటీ చేస్తే ఆయా పార్టీలకు దక్కే మద్దతు ఎంత, విపక్ష వైఎస్ఆర్సీపీ ఏ మేరకు పుంజుకుంది, ఇలాంటి అంశాలను ఈ వీడియోలో చర్చిద్దాం. ఈ జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 7కి 7 కూటమి ఖాతాలోనే ఉన్నాయి. 5 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుంటే 2 చోట్ల జనసేన పార్టీ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో ఈ 7 స్థానాల్లో కూటమి నుంచి ఏమైనా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునే అవకాశం ఉందా, కాకుంటే కూటమి ఎప్పటికిప్పుడు పోటీలో దిగితే మళ్ళీ నిలబెట్టుకోగల స్థానాలు ఎన్నున్నాయి, ఇలాంటి పరిస్థితులంతా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి సీనియర్ నేత రామకృష్ణ తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సుదీర్ఘకాలంగా ఈ నియోజకవర్గంలో పలుమార్లు గెలుచున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవాలన్న పట్టుదలతో కూడా ఉన్నారు. కానీ రాజకీయంగా ఇప్పుడు అక్కడ పరిస్థితులు చాలా తీవ్రమైనటువంటి పోటీ దిశలో సాగుతున్నాయి. టీడీపీ నేతలు సాగిస్తున్నటువంటి దందాలు చాలా హెచ్చు స్థాయిలో ఉన్నాయి అనే అభిప్రాయం వినిపిస్తుంది. క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులు యథేచ్ఛగా సాగిపోతూ అనేక మైనింగ్ వ్యవహారాల్లో తల దూర్చుతున్నారు. ఎమ్మెల్యే కూడా ఇష్టారాజ్యంగా అందరికీ లైసెన్స్ ఇచ్చేసినట్టుగా వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం ఉంది. దాంతోపాటుగా నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు లేవు అనే మాట కూడా వినిపిస్తోంది. దాంతో ప్రభుత్వ వ్యతిరేకత కూడా వేగంగా పెరుగుతోంది. ఇది నియోజకవర్గంలో ఒకవైపు టీడీపీ నేతల వైఖరితో జనం ముఖమొత్తుతుంటే, రెండో వైపు అభివృద్ధి లేమి, ఇలాంటి పరిణామాలతో కూడా ప్రభుత్వ ప్రతిష్ట వేగంగా దెబ్బతింటుంది. అదే సమయంలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన మొన్నటి ఎన్నికల్లో టికెట్ సాధించి బరిలో దిగినప్పటికి కూడా గట్టెక్కలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా వీచినటువంటి వ్యతిరేక పవనాల్లో ఆయన తీవ్రమైనటువంటి పరాభవాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ పార్టీని గాడిలో పెట్టాలనేటువంటి దిశలో ఆయన కొంతమేర ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కేడర్ చురుగ్గా కదులుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిగా వినియోగించుకోవాలి అనే పట్టుదలతో ఉంది. నాయకత్వం నుంచి మాత్రం అలాంటి దృఢ విశ్వాసంతో కూడిన కార్యాచరణ లేదు అనే మాట ఇక్కడ వినిపిస్తోంది. ముఖ్యంగా స్థానికంగా తెలుగుదేశం పార్టీ నేతలు సాగిస్తున్నటువంటి వ్యవహారాల మీద జనసేన పార్టీ శ్రేణులు కూడా అడపాదడప ఆందోళన చేస్తున్న స్థానిక సమస్యల విషయంలో వైఎస్ఆర్సీపీ అంత చొరవగా ప్రయత్నం చేయట్లేదు అనే మాట ఉంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తీరు మీద పెరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేకతను పూర్తిగా సొమ్ము చేసుకోవడంలో వైఎస్ఆర్సీపీ ఇంకా ఆశించిన మేర కృషి చేయలేకపోతుంది అనే అభిప్రాయం అయితే ప్రజల్లో ఉంది. దాంతో ఇప్పటికిప్పుడు వెంకటగిరి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే చాలా గట్టి పోటీ తప్పదనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. ఆ తర్వాత ఈ జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో ఒకటైన సూళ్లూరుపేట, ఇక్కడి నుంచి తొలిసారిగా నెలవల విజయశ్రీ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కానీ ఎమ్మెల్యేగా ఆమె 2 ఏళ్ల కాలంలో పెద్దగా తన ముద్ర వేయలేకపోయారని, అలాంటి ప్రయత్నం ఆమె నుంచి ఏ కోసాన జరిగిన ఆనవాళ్లు లేవని, ఆమె స్థానంలో కుటుంబ సభ్యులే అంతా పెత్తనం చేసే పరిస్థితి ఉందని నియోజకవర్గ వాసుల నుంచి వినిపించిన మాట. అదే సమయంలో టీడీపీలో సఖ్యత లేకపోవడం, పార్టీ నేతలే ఒకరి మీద ఒకరు ఆధిపత్యంతో అధిష్టానం ముందు
పదే పదే ఫిర్యాదులు చేసుకుంటూ వస్తుండడం, ఇలాంటివన్నీ ఇక్కడ అధికార టీడీపీ ప్రతిష్టకు తీవ్రమైనటువంటి అపకీర్తిని తెచ్చిపెడుతున్నాయి. దాంతోపాటుగా నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకత కూడా వేగంగా పెరుగుతోంది. నియోజకవర్గ సమస్యల విషయంలో, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే వైపు నుంచి చొరవ లేదు అనేటువంటి మాట అయితే బలంగా వినిపిస్తోంది. దాంతో ఇక్కడ తొలిసారిగా గెలిచినటువంటి ఎమ్మెల్యే సింగిల్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారా అనే అనుమానం అయితే ఎక్కువ మంది నోట నుంచి వినిపించడం విశేషంగా చూడాల్సి ఉంటుంది. ఇక అదే సమయంలో ఇక్కడి నుంచి సీనియర్ నేత వైఎస్ఆర్సీపీ తరపున సమన్వయకర్తగా సంజీవయ్య ఉన్నారు. ఆయన వరుసగా 2 మార్లు 2014, 19 ఎన్నికల్లో గెలిచారు. 2019లో రికార్డు మెజార్టీ కూడా సాధించారు. కానీ 2024లో బోల్తా పడ్డారు. అందుకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీలో వచ్చినటువంటి విభేదాలు, ఎమ్మెల్యే తీరుతో విసిగి చెందినటువంటి అనేక మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సహకరించడం, ఇలాంటి చాలా కారణాలు ప్రధానమైనటువంటి అంశాలుగా చెప్పాల్సి ఉంటుంది. ఈ కారణంగా అక్కడ వైఎస్ఆర్సీపీ బోల్తా పడితే ఇప్పుడు తిరిగి పుంజుకునే దిశలో ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. బలమైనటువంటి పార్టీ ఉన్నప్పటికీ ఇంకా వైఎస్ఆర్సీపీ నేతల్లో మాత్రం పూర్తి స్థాయి సమన్వయం అయితే కనిపించట్లేదు. నియోజకవర్గంలో పార్టీ నేతలంతా ఉమ్మడిగా పట్టుబట్టాలి, గట్టి పట్టు సాగించాలి అనేటువంటి ఆలోచనకైతే ఇంకా పూర్తిగా రాలేదు. ఒకరి మీద ఒకరు పైచేయి కోసం వచ్చే ఎన్నికల్లో ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకునేటువంటి దిశలో కూడా ఇప్పటికీ చాలామంది తీరు కనిపిస్తుంది. దాన్ని సరి చేసుకోగలిగితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పూర్తిగా గాడిలో పడే అవకాశం ఉంటుంది. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం ఈ నియోజకవర్గంలో కూడా సమాన అవకాశాలు ఉంటాయనేటువంటిది వినిపిస్తున్న మాట. ఇక ఆ తర్వాత శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి కూడా తొలిసారిగా బొజ్జల సుధీర్ రెడ్డి విజయం సాధించారు. ఈయన తండ్రి తాత వారసత్వంతో పోటీ చేసినటువంటి రెండోసారి గట్టెక్కారు. అయితే ఎమ్మెల్యేగా చాలా స్వల్పకాలంలోనే అపకీర్తిని మూటగట్టుకున్నారు. అనేక వివాదాల్లో తలదూర్చడం ద్వారా ఈయన పేరు రాష్ట్ర వ్యాప్తంగానే మారుమోగింది. ఇసుక అక్రమాలు, మైనింగ్ దందాలు చాలా పెద్ద స్థాయిలో సాగుతున్నటువంటి నేపథ్యంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వ్యవహారం అత్యంత వివాదాస్పదంగా మారుతోంది. ఎమ్మెల్యే తీరుకు తోడుగా నియోజకవర్గ టీడీపీ శ్రేణులు రెచ్చిపోతున్నటువంటి వైనం చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలంతా యథేచ్ఛగా ఎవరికి అందిన కాడికంతా అన్నట్టుగా సాగుతున్నారు. అదే సమయంలో నియోజకవర్గ అభివృద్ధి విషయంలో, ప్రజలకు పథకాల విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు అనే మాట అయితే ఇక్కడ వినిపించింది. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత వేగంగా పెరుగుతున్నటువంటి దశలో దాన్ని వినియోగించుకోవడంలో పూర్తిగా శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. తొలి ఏడాది అయితే దాదాపుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు అనే మాట కేడర్లో వినిపించింది. ఆ తర్వాత క్రమక్రమంగా సమయం పెంచుతున్నప్పటికీ ఇంకా శ్రీకాళహస్తిలో పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించే విషయంలో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దృష్టి సారించాల్సి ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న కొద్దీ చొరవగా చురుగ్గా కదిలితే అదంతా సద్వినియోగం చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుందనేటువంటి అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇక వైసీపీకి ఈ నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉంది, చాలా చొరవగా కదిలే దిశలో ఉంది. ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని తహతహలాడుతోంది. అందుకు తగ్గట్టుగా సమన్వయకర్త కూడా కొంత సమయం పెంచగలిగితే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అవకాశాలు మెరుగయ్యే దిశలో ఉంటుంది. ఇప్పటికిప్పుడైతే ఇక్కడ కూడా గట్టి పోటీ తప్పదు అనే మాట అయితే వినిపిస్తోంది. ఇక ఈ జిల్లాలోనే మరో ఎస్సీ రిజర్వ్డ్ స్థానం సత్యవేడు. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరపున కోనేటి ఆదిమూలం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్ని నెలలకే వివాదాల్లో ఇరుక్కున్నారు. వ్యక్తిగత వ్యవహారాల్లో ఆయన పూర్తిగా అప్రతిష్ట పాలయ్యారు. దాంతో తెలుగుదేశం పార్టీ ఆయన మీద సస్పెన్షన్ వేటేసింది. ఆ తర్వాత నుంచి నియోజకవర్గంలో ఆయనకి ఏమాత్రం ప్రాధాన్యత లేదన్నట్టుగా మారింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అంతా తానే అన్నట్టుగా చక్రం తిప్పుతున్నారు. మొత్తం అధికారిక కార్యక్రమాల్లోనూ అనేక పార్టీ వ్యవహారాల్లోనూ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిదే పైచేయిగా మారుతోంది. దాంతో ఆదిమూలం టీడీపీ నాయకత్వంతో విభేదిస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీలో అనేక రకాల తగాదాలకి కారణంగా మారింది. తెలుగుదేశం పార్టీలో పెరుగుతున్నటువంటి విభేదాలన్నీ ఇప్పుడు విపక్ష వైఎస్ఆర్సీపీకి ఆయుధంగా మారుతున్నాయి. దాంతోపాటుగా నియోజకవర్గంలో
టీడీపీ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో సాగుతున్నటువంటి దందాలు, మైనింగ్ వ్యవహారాలు, వాటన్నిటినీ టీడీపీ నేతలే బయట పెడుతున్నటువంటి వైనం, ఇలాంటి కారణాలతో వ్యతిరేకత అయితే తీవ్ర స్థాయికి చేరింది. ఇక మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి సచివేళ్ళలో తెలుగుదేశం పార్టీ కోలుకునే అవకాశం ఉంటుందా అనేటువంటి ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా రాజేష్ ఉన్నారు. ఆయన మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు నియోజకవర్గంలో. ఆ తర్వాత సమన్వయకర్తగా పార్టీ కార్యక్రమాలకు సారథ్యం వహిస్తున్నారు. అయితే ఆయన ఇంకా చొరవగా వ్యవహరించాలి అనే మాట అయితే ఉంది. ప్రత్యర్థి బలహీనతలను సొమ్ము చేసుకునే దిశలో ప్రయత్నాలు ముమ్మరం చేయాలి అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి బలమైనటువంటి పట్టు ఉంది. 2014-19 ఎన్నికల్లో కూడా ఆ పార్టీ సత్యవేడి సీట్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవగలమన్న ధీమా ఉంది. అందుకు తెలుగుదేశం పార్టీలో పరిణామాలు కారణంగా మారుతున్నాయి. మొత్తంగా ఎప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం సచివేళ్ళలో తిరిగి ఫ్యాన్ జెండా రెపరెపలాడే అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షించే నియోజకవర్గాల్లో తిరుపతి చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం, గట్టి బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం జనసేన పార్టీ తరపున ఆరణి శ్రీనివాసులు మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. ఆయన 2019లో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచి చిత్తూరు నుంచి 24లో తిరుపతికి ట్రాన్స్ఫర్ అయ్యారు. కానీ ఆయన గెలిచిన 2 ఏళ్లకే ఎమ్మెల్యేగా పెద్దగా ప్రభావాన్ని చూపించిన దాఖలాలు కనిపించట్లేదు. నియోజకవర్గంలో కూటమిలో కలహాలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. టీడీపీ జనసేన నేతల మధ్య సఖ్యత పూర్తిగా కొరవడింది. అదే సమయంలో టీడీపీలో విభేదాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవల టీడీపీ ఇన్ఛార్జిగా జేబీ శ్రీనివాసన్ అక్కడ నియమించారు. ఇలాంటివన్నీ ఆ పార్టీలో అనేక సమస్యలకి కారణంగా మారుతున్నాయి. ఇలా కూటమిలో విభేదాలు, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అన్నీ కలిసి ఇక్కడ టీడీపీ కూటమి పుట్టి ముంచేసే దిశలో పరిణామాలు అయితే ఉన్నాయి. అదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ చాలా చొరవగా కదులుతుంది, అనేక సమస్యల మీద స్పందిస్తుంది. భూమన అభినయ్ రెడ్డి ఇక్కడ ఆ పార్టీకి సమన్వయకర్తగా ఉన్నారు. అనేక అంశాల మీద కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టే విషయంలో చాలా చురుగ్గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ యాక్టివ్గా కదలడం కూటమిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కూటమిలో మొదలైనటువంటి విభేదాలు, కూటమి కలహాలు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి బలంగా మారుతున్నాయి. దాంతో ఎప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం తిరుపతిలో తిరిగి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసే దిశలో పరిస్థితులు ఉన్నాయి అన్నది అక్కడి ప్రజల అభిప్రాయం. ఇక ఆ తర్వాత సీఎం పుట్టిన నియోజకవర్గం చంద్రగిరి, నారావారిపల్లె ఇదే నియోజకవర్గంలో ఉంటుంది. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున సుదీర్ఘ కాలం తర్వాత నేత గెలిచారు. ప్రస్తుతం పులవర్తి నాని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చాలా కాలం తర్వాత గెలిచినటువంటి టీడీపీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పట్టు పెంచుకునే దిశలో తొలుత తాను ఆర్థికంగా బలపడాలనేటువంటి దిశలో అడుగులేస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. భారీగా భూ ఆక్రమణలు నియోజకవర్గ వ్యాప్తంగా పదే పదే వివాదాలకి కారణంగా మారుతున్నాయి. అదే సమయంలో ఎమ్మెల్యే తీరు, నోటు దురుసుతనం ఇవన్నీ కూడా అనేక రకాలుగా అప్రతిష్టకు కారణంగా తయారవుతున్నాయి. ఎమ్మెల్యే వైఖరికి తోడుగా టీడీపీ నేతలు సాగిస్తున్నటువంటి దందాలు భారీ మొత్తంలో నడుస్తున్నాయి. అవన్నీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇమేజ్ని వేగంగా పతనమయ్యే దిశలో నడిపిస్తున్నాయి. ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారసుడిగా 2024 ఎన్నికల్లో తొలిసారి బరిలో దిగి బోల్తా పడ్డారు. ఆయనకి ఇప్పటికీ అనుభవం లేనటువంటి విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలో జరుగుతున్నటువంటి లోకల్ని వినియోగించుకోగల పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ కనిపించట్లేదు. ఇక్కడ పెరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకునే దిశలో వేగంగా కదలాల్సినటువంటి నాయకత్వం అందుకు విరుద్ధంగా ఉంది. పక్కనే భూమన అభినయ్ రెడ్డి చాలా చొరవగా తిరుపతిలో అన్ని వ్యవహారాల్లో చక్కదిద్దుతుంటే ఇక్కడ మోహిత్ రెడ్డి మాత్రం అందుకు విరుద్ధంగా సాగుతున్నారనే వాదన ఉంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మోహిత్ రెడ్డినే రంగంలో దింపే పరిస్థితి వస్తే బలమైన కేడర్ ఉన్నప్పటికీ వాళ్ళందరినీ వినియోగించుకుని విజయకేతను ఎగరేసే దిశలో నడిపించగలరా అనేటువంటి ప్రశ్న చాలా మందిలో ఉంది. మొత్తంగా ఇప్పటికిప్పుడైతే చంద్రగిరిలో చాలా గట్టి పోటీ అనివార్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక చివరిగా ఈ జిల్లాలో ఉన్నటువంటి మరో ఎస్సీ రిజర్వ్డ్ స్థానం రైల్వే కోడూరు. ఇక్కడి నుంచి అరవ శ్రీధర్ జనసేన పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఈ 2 ఏళ్ల కాలంలో అత్యధికంగా అన్పాపులర్ అయినటువంటి నాయకుడు ఈ అరవా శ్రీధర్. ఆయన వ్యక్తిగత వ్యవహారాల కారణంగా, ఒక మహిళతో నెరిపినటువంటి సంబంధాల కారణంగా చాలా తీవ్రంగా అబాసు పాలయ్యారు. ఇప్పుడు పూర్తి అప్రతిష్టతో ఆయన ఇంకా ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే వ్యవహారాలకు తోడుగా నియోజకవర్గంలో అనేక సమస్యలు ప్రభుత్వానికి సవాల్గా తయారవుతున్నాయి. కూటమికి ఎదురీదే దిశలో మార్చేస్తున్నాయి. ముఖ్యంగా మామిడి రైతుల పంట గిట్టుబాటు ధర లేకపోవడం, కొనుగోలే లేకపోవడం, ఇతర అనేక పంటలు సాగుదారులందరూ సమస్యల్లో ఉండడం, ఇలాంటివన్నీ హార్టికల్చర్ హబ్గా భావించే రైల్వే కోడూరు ప్రాంతంలో కూటమికి చాలా పెద్ద స్థాయిలో ఎదురుగాలికి అవకాశంగా మారింది. ఇక్కడి నుంచి కోరుమట్ల శ్రీనివాసులు వైఎస్ఆర్సీపీ తరపున వరుసగా 4 సార్లు గెలిచి మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈయన కూడా నియోజకవర్గంలో పెద్దగా శ్రద్ధ పెట్టకపోయినప్పటికీ ఇక్కడ ప్రత్యర్థి బలహీనతలు ఆసరాగా మారుతున్నాయి. బలమైనటువంటి పార్టీ ఇక్కడ ఉండడం, పటిష్టంగా అన్ని గ్రామాల్లో క్యాడర్ కదలడం, ప్రత్యర్థి బలహీనతలు ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి బలంగా మారుతున్నాయి. దాంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా సునాయాసంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకోగల సీటుగా రైల్వే కోడూరు మారుతుంది. ఇక వచ్చే 3 ఏళ్లలో కూడా ఇక్కడ కూటమి తిరిగి కోలుకుని వైఎస్ఆర్సీపీని నియంత్రించడం సాధ్యం కాదనే మాట చాలామంది నోట నుంచి వినిపిస్తోంది. మొత్తంగా ఈ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలకు గాను ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఒక్క సీటును కూడా టీడీపీ మళ్ళీ నిలబెట్టుకోగల పరిస్థితుల్లో ఇప్పుడైతే లేదు. కేవలం వెంకటగిరి, సూళ్లూరుపేట, అదేవిధంగా చంద్రగిరి వంటి నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి మాత్రమే ఉంది. మళ్ళీ అక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గట్టి ప్రయత్నాలు చేస్తే తెలుగుదేశం కూటమి వెనకబడిపోయే దిశలో పరిణామాలు అయితే మారుతున్నాయి. ఇక సత్యవేడు, తిరుపతి, రైల్వే కోడూరు ఇలాంటి నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా సునాయాసంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయం అనే మాట అయితే వినిపిస్తోంది. ఇది తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితి. రేపు మళ్ళీ మనం మరో జిల్లా గురించి చర్చిద్దాం.